సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అనపేరి సింగిరెడ్డి అమరుల భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం ప్రభుత్వ అధికారులను పాలకులు పనిచేయడం లేదని, అనేక క్రిమినల్ చట్టాలు ఉన్నప్పటికీ పాలకుల పనితీరు వల్ల చట్టాలు అమలులోకి నిర్లక్ష్యం చేయడంతో ప్రజలకు అన్యాయం జరుగుతుందని చాడా వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు నిర్విరామంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా కొంతమంది మిగిలిపోయారనేటువంటి ఒక చర్చ, విమర్శ కనపడుతున్నది. అందుకని ఏదేమైనా నిన్న మరి ముఖ్యమంత్రి గారు మొత్తం ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గము లేదా అందరు ఉద్యోగులు కలిసి దీన్ని మళ్ళీ ఏదైతుందో మళ్ళీ రెండవసారి మళ్ళీ రీసర్వే చేయడానికి ఈ 16 నుంచి 25 దాకా రీసర్వే చేయడానికి మళ్ళీ ఆదేశించారు. ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే హర్షించదగ్గ పరిణామం. ప్రజలందరిలో చర్చ ఉన్నది. అది సర్వే పూర్తి కాలేదని భావన్నది. ఈ సర్వే ఇంకా అవకాశం తక్కువ మళ్ళీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పేరు నమోదు చేసుకొని అంటున్నాను. మంచిదే. అయితే మేము చెప్పేది ఏంటంటే ఈ రీసర్వే ద్వారా ఎవరైతే సర్వేలో లేరో ఇప్పటికీ సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా పాల్గొనాలని, తర్వాత కులగన జన లెక్కలన్నీ కరెక్ట్ రావాలని, బీసీలకు 40% ఏదైతే అన్నారో అది అమలు పరచాలని, ఇట్లాంటి అనేక అంశాల మీద కూడా రేపు తప్పనిసరిగా మా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రేపే ఉన్నాయి. అందరూ కూడా చర్చిస్తాం, మాట్లాడతాం. పారదర్శకంగా రానున్న కాలంలో ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఈ స్థానిక సంస్థల్లో కానీ, అన్నింటిలో కానీ, ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ ఈ స్థానిక అనే రిజర్వేషన్ సమన్వయ పద్ధతుల్లో ఒక పగడ్బందీ సిస్టాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు చూస్తూ ఉంటే మన ప్రజాస్వామ్యం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటున్నది. గందరగోళాలకు నిలయంగా మారింది. అందులో నేరపూరిత చరిత్ర కలిగినటువంటి వాళ్ళు 5,000 మందిపై కేసులు పెండింగ్లో ఉన్నాయి వివిధ కోర్టుల్లో, వివిధ రాష్ట్రాలలో. అంటే ప్రజాప్రతినిధులు మన నేరపూరితులైతే ప్రజాస్వామ్యం ఎలా పరిణమిల్లుతుంది, ఎలా స్వచ్ఛంగా పరిపాలన సాగుతున్నది అనే ప్రశ్న. అందులో చూస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం, మరొక వైపున చూస్తే ఫిరాయింపుల చట్టం ఒకటి ఉంటే నేరపూరి చరిత్ర కలిగే వాళ్ళు మరొక పోరాటాలు. ఈ రెండింటి పట్ల కూడా సుప్రీంకోర్టు అనేక సందర్భాలు వ్యాఖ్యానాలు చేస్తూనే వస్తున్నది. కానీ సుప్రీంకోర్టు ఏ సలహాలు ఇచ్చినా